నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? నాకు తెలుసు మీరు సూపర్ బిందాస్గా ఉంటారని. నేనైతే చాలా 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 బిందాసే కాదు, హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ద గ్రేటెస్ట్ సిటీ ఆఫ్ గ్రానైట్స్గా పిలువబడే అండ్ మునే రివర్ బ్యాంక్స్ మీద లొకేట్ అయినటువంటి ద డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆల్సో ద 5th లార్జెస్ట్ సిటీ ఆఫ్ తెలంగాణలో ఉన్నాను. అదే మన లవ్లీ కరీంనగర్లో. ఆల్రెడీ కొంచెం ఎక్స్ప్లోర్ చేసేసాం, బట్ నైట్ ఇంకా మనం ఎక్స్ప్లోర్ చేయలేదు. నేను నైట్ అవుల్ కాబట్టి అస్సలు వెయిట్ చేయలేను. వెళ్ళిపోదాం, ఎక్స్ప్లోర్ చేసేద్దాం, మంచిగా తినేద్దాం, ఫుడ్ బ్లాగ్ కూడా చేసేద్దాం. ఓకే చలో. సో చాలా పెద్దగా చాలా కలర్ఫుల్గా ఉంది మన కరీంనగర్. ఇంకొంచెం చుట్టేద్దాం రండి, దుమ్ము దులిపేద్దాం, దున్నేద్దాం. ఎస్, ఇక్కడ చూసారు కదా నారాయణ సివిల్ అండ్ మిలిటరీ హోటల్లో మేము ఫస్ట్ రాగానే ఇక్కడే తిన్నాము. ఫుడ్ అయితే అదిరిపోయింది, అందులో ఏమాత్రం డౌటే లేదు. డ్రెస్సెస్ కూడా అండ్ ఐ మీన్ చాలా బాగున్నాయి. సో నేను ఇక్కడ కొన్నాను కూడా. ఎస్, పొద్దు నుంచి కొంచెం ఎండగా హాట్గా ఉన్నా కూడా ఇప్పుడు ఒక్కసారిగా కూల్ అయిపోయింది. సరదాగా అలా చుట్టేస్తున్నాం కరీంనగర్లో. అండ్ ఇక్కడ చూడండి, IAS కర్ణన్ గారి రెసిడెన్స్ అది. ఓకే, ఇప్పుడు చూసారు కదా ఇది కరీంనగర్ క్లబ్. లోపల లైక్ లాడ్ ఆఫ్ గేమ్స్, ఆబ్వియస్లీ మెంబర్షిప్ ఉంటుంది కరీంనగర్ పీపుల్కి. అది కరీంనగర్ క్లబ్. అండ్ అలా ముందుకు వెళ్ళిపోతే అంటే నేను వచ్చే ముందు కొంచెం అలా ఇలా అనుకున్నాను, బట్ కరీంనగర్లో డామినోస్ అండ్ లస్సీ షాప్, ఇక్కడ ఏదో ఉంది చూడండి, దిన్ షాస్ ద న్యూ ప్లేస్ అంట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుజిన్స్ ఉన్న హోటల్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే మన IPS కమిషనర్ గారి రెసిడెన్స్ ఉంది, సత్యనారాయణ గారిది. సో స్ట్రైట్ గా చూస్తే మన కరీంనగర్ జిల్లా కారాగారం ఉంది, డిస్ట్రిక్ట్ ప్రిజన్. అంటే ఏంటో తెలుసా? జైలు. నాకు ఇప్పటివరకు ఎక్స్ప్లోర్ చేసిన దాంట్లో తెలిసి వచ్చింది ఏంటంటే చాలా ర్యాపిడ్గా డెవలప్ అవుతూ పోతుంది కరీంనగర్, అది మాత్రం నేను చెప్పగలను డెఫినెట్లీ. సో స్ట్రైట్ వెళ్తే డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్, లెఫ్ట్లో వెళ్తే R&B గెస్ట్ హౌస్, రైట్లో వెళ్తే రాజీవ్ చౌక్ అంట. బట్ మనం వెళ్ళిపోదాం. ఓకే, వాల్స్ అంతా అలా వదిలేయకుండా ఎంత బ్యూటిఫుల్ పిక్చర్స్ ఉన్నాయో చూసారా? ఆర్ట్ ఎవ్రీవేర్. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ డ్రైవర్ల సంఘం ఆఫీస్ ఉంది పక్కనే. అండ్ పెద్ద ఫ్రూట్ మార్కెట్ ఉంది, కలర్ఫుల్ ఫ్రూట్స్. నిన్ననే చూసాను నేను ఇది. సో
ఇది చాలా పెద్ద ఫ్రూట్ మార్కెట్ అన్నమాట. ఎస్, చూసారా జ్యూస్ సెంటర్స్, ఎక్కడ చూసినా జ్యూస్ సెంటర్స్. ఆబ్వియస్లీ సమ్మర్ కాబట్టి జ్యూస్ సెంటర్స్, షుగర్ కేన్ సెంటర్స్ చాలా ఉన్నాయి. షుగర్ కేన్ జ్యూస్ సెంటర్స్ ఉన్నాయి. అలా ముందుకెళ్ళిపోతున్నాం మార్కెట్లోకి. మెల్లమెల్లగా కరీంనగర్లో కూడా నైట్ లైఫ్ స్టార్ట్ అయిపోతూ ఉందనిపిస్తుంది. స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. మెయిన్ సిటీస్ అంతా స్టార్ట్ అయిపోతుంది అనమాట త్వరలో. సో ఆరో ఉంది, జాకీ ఉంది, లీ కూపర్ లాంటి, గుడ్ల్యాండ్, ఆలన్ సోలీ లాంటి బ్రాండెడ్ షాప్స్ కూడా ఉన్నాయి. ఐ మీన్ షోరూమ్స్ ఉన్నాయి. Each other and the things we do, it's all so blue. Yeah, what if we could grow just like the flowers through the concrete, just you and me. ఇప్పుడు మనం చూసాం కృష్ణ ఇమేజింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్. పెద్ద బేసికలీ మనం చూస్తే ల్యాబ్స్ అన్ని కొంచెం చిన్న చిన్నగా ఉంటాయి కదా, బట్ ఇక్కడ డయాగ్నోస్టిక్ సెంటర్ కూడా చాలా పెద్దది ఉంది. ఇక్కడ చూడండి, ఎక్స్క్లూజివ్ కళా భారతి చేనేత హస్తకళా మేళా అంట. ఇందులోకైతే ఖచ్చితంగా వెళ్ళాలి మనం. వదిలేస్తావా అలాగా? లెట్స్ గో. వెళ్ళి గబగబా ఏం కాదు, ఆరామ్సే ఎక్స్ప్లోర్ చేసుకొని పదండి. వచ్చేయండి. సో మన గవర్నమెంట్స్ బోత్ తెలంగాణ అండ్ ఏపీ హ్యాండ్లూమ్స్కి చాలా 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 ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. నేను పర్స్ తీసుకొస్తా, షాపింగ్ చేసేద్దాం. ఓకే, జోక్స్ అపార్ట్, నిజంగానే చేస్తాను నేను. బిల్ మా కెమెరామ్యాన్ కడతారు. ఓకే, సో జోక్స్ అపార్ట్, మెయిన్గా మన గవర్నమెంట్స్కి ఒక స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే హ్యాండ్లూమ్స్కి కానీ చేనేత కళాకారులకు కానీ వాళ్ళు చాలా సపోర్ట్ ఇస్తున్నారు, చాలా ప్రోత్సహిస్తున్నారు. అందుకే ఎగ్జిబిషన్ చూస్తే మీకు అర్థమైపోతుంది కదా. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదాం. టు ఎలిమినేట్ క్రాక్స్, క్విక్గా ఒక లుక్ వేసుకోండి వచ్చి దగ్గరికి. సో ఇంటికి కావాల్సిన ఆల్ అప్లయన్సెస్ ఉన్నాయి ఇక్కడ. పచ్చళ్ళు, ప్యాపెట్స్, గాజులు, బొమ్మలు, వాట్ నాట్ అన్నీ ఉన్నాయి. రండి వెళ్ళిపోదాం. ఆల్ డ్రై ఫ్రూట్స్ 20 రూపీస్కే. డ్రై ఫ్రూట్స్, ఏమంటారు, పప్పులు అన్నీ ఉన్నాయి. కలర్ఫుల్ గాజులు. ఇటు వస్తే మళ్ళీ ఇంటికి కావాల్సిన అన్ని సామాన్లు, కటింగ్ బోర్డ్స్ అన్నీ. లోపలికి వెళ్దాం ఒకసారి అలాగే. రంగురంగుల గాజులు, సో షూస్, పెద్దగానే ఉంది సెటప్. ఇన్ని రకాల పచ్చళ్ళు ఎన్ని రోజులని టేస్ట్ చేయాలి మనం? చూడండి, చికెన్ మసాలా, కాకరకాయ పచ్చడి కూడా ఉంది.
కాకరకాయ పచ్చడి, అన్ని దొరికే వెజిటేబుల్స్ అన్నిటితో దొరికే అన్ని వెజిటేబుల్స్తో మన వాళ్ళు పచ్చళ్ళు పెట్టేశారు, ప్యాపెట్స్ పెట్టేశారు. సో జీలకర్ర అప్పడాలంట. అండ్ గుంటూరు వారి పచ్చళ్ళు ఆర్డర్స్ పై సప్లై చేయబడను. ఓకే, చాలా ఉన్నాయి. అండ్ ఇంక ఇలా వస్తే నార్మల్ వేర్, క్యాజువల్ వేర్ చెప్పులు ఉన్నాయి. షూస్ మాత్రం అదిరిపోయాయి, బట్ నన్ను మా వాళ్ళు షూట్లో పెట్టేశారు. కమాన్, లోపలికి వెళ్తే మంచి మంచి బట్టలు, ఒక లుక్ అలా రఫ్గా వేసేసుకోండి. ఇక్కత్ ఇక్కడ ఉన్నాయి చూడండి, పోచంపల్లి చేనేతలు, ఇక్కత్ శారీస్, మాస్క్స్ కూడా పోచంపల్లి చేనేతలు. సో చేనేత వస్త్రాలను ధరిద్దాం. నాకు సో ఒక స్ట్రాంగ్ మెసేజ్ కూడా ఇచ్చారు. చేనేత వస్త్రాలను ధరిద్దాం, నేతన్నను కాపాడుకుందాం. నేతన్నల్ని కానీ రైతన్నల్ని కానీ కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. బ్యూటిఫుల్ శారీస్, ఇక్కత్ శారీస్, కాటన్ అండ్ సిల్క్స్, పోచంపల్లి చేనేతలు. హాయ్ అండి, థ్యాంక్ యూ. వస్తాం మళ్ళీ, ఒక్క నిమిషం. ఇటు చూడండి, చూసేసారా? ఇలా వస్తే శారీస్, తుసార్ సిల్క్ హ్యాండ్ వర్క్. సో హ్యాండ్ వర్క్స్ అంట, అది మనం మెయిన్గా మాట్లాడుకోవాలి. అండ్ ఇక్కడ ఏదో ఉంది, ఒక్క నిమిషం. ప్యూర్ తుసార్, ఓకే, ప్యూర్ తుసార్స్. అండ్ ఇక్కడ రకరకాల చైన్లు, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ అన్నీ ఉన్నాయి. చైన్స్ ఉన్నాయి. ఒక లుక్, వావ్. లోపలికి వస్తూ ఉంటే పొందూరు ఖాదీ బట్టలు వేసుకుంటే ఎవరికైనా రాయల్ లుక్ అలా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి. వీటిని ఎలా వదిలేస్తాం? రఫ్గా ఒక లుక్, ఇలా వెళ్ళిపోదాం. సో హ్యూజ్ మేళా, ఎవరు వచ్చినా, అమ్మాయిలే కాదు ఎవరు వచ్చినా కూడా పండగ చేసుకుంటారు. ఇక్కడ చూడడానికే మేబీ 2 hours 3 hours పట్టేలా ఉంది. బ్యాగ్స్, నైట్ ప్యాంట్స్ అన్నీ ఉన్నాయి. పర్సెస్, వుడ్ వర్క్ డెఫినెట్లీ. ఇక్కడ చూడండి, లాట్ ఆఫ్ వుడెన్ స్టఫ్ ఉంది, బ్యూటిఫుల్ స్టఫ్. ఇక్కడ చూడండి, ఆయుర్వేదిక్ స్టఫ్ ఉంది. ఎన్ని ఉన్నాయి ఇక్కడ. ఒక చూడండి, మంగు మచ్చలకి, మధుమేహానికి, జుట్టు రాళ్ళకి, అన్నిటికీ ఉన్నాయి. వావ్, బ్యాగ్స్ చాలా బాగున్నాయి. ఆగి కొనుక్కోనల్లా అనిపిస్తుంది. ఇట్స్ ఓకే. బుక్స్, లాట్ ఆఫ్ చిన్నపిల్లల బుక్స్, నాకు తెలిసి డ్రాయింగ్ బుక్స్, స్పోకెన్ ఇంగ్లీష్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ అగరబత్తి, సామ్రాణి అండ్ హస్తకళా ప్రదర్శన, కొండపల్లి నిర్మల్ ఏటికొప్పాక బొమ్మల ప్రదర్శన మరియు అమ్మకం. నిజంగా వీళ్ళందరికీ ఒక్కసారి మనం, లైక్ చేనేత కార్మికులకి, హ్యాండ్ వర్క్స్ చేసే వాళ్ళకి, కొండపల్లి బొమ్మల తయారీ వాళ్ళందరికీ ఒక్కసారిగా మనస్ఫూర్తిగా రెస్పెక్ట్ చేద్దాం, సెల్యూట్ చేద్దాం. ఓకే, ఒక రఫ్ లుక్ ఇది కరీంనగర్లో మన చేనేత హస్తకళ మేళా గురించి. మళ్ళీ మన జర్నీ కంటిన్యూ చేసేద్దాం. సో మళ్ళీ మన జర్నీ కంటిన్యూ చేసేద్దాం. ఎస్, ఇక్కడ చూసారా, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ బిల్డింగ్ కాంప్లెక్స్. మిఠాయి వాలా కూడా ఉంది కరీంనగర్లో. వెల్ రినౌండ్ షాప్స్ అన్నీ ఉన్నాయి. గ్రిల్ హౌస్,
Banquet hall. Yes, Spencer's, Damro. నేను డెవలపింగ్ సిటీ అన్నాను కదా, డెవలప్డ్ సిటీనే, అండ్ ఇంకా ఇంకా అప్గ్రేడ్ అవుతూనే ఉంది. ఎస్, అండ్ ఆబ్వియస్లీ మేము తిరుగుతున్నాం బయట ఎక్కువ కాబట్టి పబ్లిక్ టాయిలెట్స్ యూజ్ చేయాల్సిన అవసరం మాకు వచ్చింది. గొప్ప విషయం ఏంటంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, చాలా హైజీనిక్గా, చాలా నీట్గా ఉన్నాయి పబ్లిక్ టాయిలెట్స్. సో ఒక సిటీలో మనం మెయిన్ చూడాల్సిందే క్లెన్లీనెస్. ఎప్పుడైతే ఆ సిటీ కానీ ఊరు కానీ క్లీన్గా ఉంటుందో సగం మనం అక్కడే దగ్గర అయిపోతాం. ఎస్, కంఫర్టబిలిటీ ఇస్ ద మెయిన్ కీ. ఇంగ్లీష్ అకాడమీ ఉంది చూడండి, ఇంగ్లీష్ ఫర్ ఎవ్రీవన్. ఆఫ్ కోర్స్ ఇంగ్లీష్ ఇస్ ది యూనివర్సల్ లాంగ్వేజ్. శ్రీదేవి గార్డెన్స్, హోటల్ వి పార్క్, ఐఐటి నీట్ అకాడమీ కూడా ఉంది. పెద్ద పెద్ద షోరూమ్స్, పెద్ద పెద్ద షాప్స్, కాలేజెస్ మధ్యలో ఫలుడా సెంటర్స్ క్యూట్గా ఉన్నాయి. అండ్ గ్రానైట్స్, ఆబ్వియస్లీ ద సిటీ ఆఫ్ గ్రానైట్స్ అని చెప్పుకున్నాం కదా. ఎస్, ఆగ్రో ఇండస్ట్రీ కూడా ఇక్కడ చాలా ర్యాపిడ్గా డెవలప్ అవుతుంది. ఆల్రెడీ డెవలప్డ్ ఆగ్రో ఇండస్ట్రీ. వరి, మొక్కజొన్న ఎక్కువగా పండిస్తారంట కరీంనగర్లో, అందుకే ఎక్కడ చూసినా మనకి మొక్కజొన్నలు బాగా కనిపిస్తున్నాయి. సో మనం మనే రివర్ గురించి చెప్పుకున్నాం కదా. సో మనే రివర్ డ్యామ్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ డ్యామ్స్ ఆఫ్ తెలంగాణ. కరీంనగర్ యొక్క విస్తీర్ణత ఎంతంటే, కరీంనగర్ సిటీ 40.50 కిలోమీటర్ స్క్వేర్. లైవ్ ఫిష్ ఉంది. బట్ నిజంగా ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో లాట్ ఆఫ్ మెడికల్ షాప్స్ ఉన్నాయి. సో దట్స్ రియల్లీ అప్రిషియేటింగ్. రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్. సో మేము వాంటెడ్గా నైట్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం, ఎందుకంటే నైట్ చాలా అందంగా ఉంటుంది. సో కరీంనగర్లో ద బిగ్గెస్ట్ ఫర్నిచర్ షాప్ మేబీ ఇది రాయల్ ఓక్ కూడా చూసేసాం.
మేము యాక్చువల్లీ వాంటెడ్గా నైట్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం, ఎందుకంటే ఈ లైట్స్లో, ఇంత కలర్ఫుల్ లైట్స్లో వెలుగులు విరజిమ్ముతూ అర్ధరాత్రి చాలా అందంగా ఉంటుంది కాబట్టి. యా, ఇక్కడ చూడండి, మీట్ హబ్ ఫ్రెష్ అండ్ లైవ్ నాన్ వెజ్ హౌస్. So according to 2011 census, Karimnagar is the third largest and fastest growing urban అన్నమాట. సో ఇది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. లాక్మే సాలోన్, Jumont Creamery, Bed Bath Kitchen, Mehfil, అమ్మయ్యా 3 days నుంచి హైదరాబాద్కి దూరంగా ఉన్నాం. మాకు మెహఫిల్ నేమ్ కనిపించేసింది, ఫుల్ ఖుష్. మనం మాట్లాడుకుంటున్నాం. కరీంనగర్ని ఒకప్పుడు శాతవాహనులు, మౌర్యాస్ అండ్ అసాఫ్ జాహీస్ రూల్ చేశారంట. దట్స్ వై ఇక్కడ మేజర్గా ఉర్దూ కూడా మాట్లాడతారు. ఇప్పుడు చూస్తున్నాం సన్ రైజ్ హాస్పిటల్. ఇప్పటికే నేను సన్ రైజ్ హాస్పిటల్స్ని ఒక 3 to 4 వరకు చూశాను. అండ్ క్యాన్సర్ కీమోథెరపీ సెంటర్ కూడా ఉంది.
మేజర్ బ్రాండెడ్ స్టోర్స్ అన్నీ ఉన్నాయండి కరీంనగర్లో. ట్రెండ్స్ ఫుట్వేర్. సో కరీంనగర్లో లాట్ ఆఫ్ ఇంటర్మీడియట్ కాలేజెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఐఐటికి నీట్కి కోచింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయి. లెఫ్ట్లో హైదరాబాద్, రైట్లో పద్మనాయక కళ్యాణ మండపం రోడ్. అది స్ట్రైట్ వెళ్తే పోతే వేములవాడ. జోయ్ ఆలుకాస్ కూడా ఉంది. A to Z ఫార్మసీ. ఒక బిగ్ మల్టీ క్విజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఉంది ఇటు సైడ్. ఇటు సైడ్ ఎస్ కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేసేసారు కదా. లెఫ్ట్లో డిఎఫ్ఓ చౌరాస్తా, రైట్లో బస్ స్టేషన్, పీకాక్ మయూరా రెస్టారెంట్స్. సో ఇది మెయిన్ బస్ స్టాండ్ దగ్గర రోడ్ కాబట్టి చాలా చాలా ఉన్నాయి. పక్కనే మున్సిపల్ కార్పొరేషన్ ఉంది. కరీంనగర్ జిల్లా బ్యాంక్ కూడా ఉంది. పరిపాలన సంఘం, సహకార కేంద్ర బ్యాంక్. ఐ మీన్ that's our lovely కరీంనగర్. రఫ్గా చూసేసాము, చూపించేసాము అన్నమాట.
still hear a sound. Someone